చేద్దాం అనుకుంటున్నాను. బట్ అదే అదే కాన్సెప్ట్ చేయలేకపోతే కాస్త ఫియర్ ఉంది, ఏమనుకోవద్దు. కాస్త మాటలు అయితే దేవరా సాంగ్ ఫియర్ సాంగ్ అంటే దేవర కదా వినాలి. కాన్సెప్ట్ మర్చిపోతాను అన్న. కెమెరా ఫొటోస్ తీస్తారు కదా, ఫొటోస్ తీస్తారు కదా, అంటే బీచ్ దగ్గరికి వెళ్తే ఎలా మధ్యకి రా ఇదే కదా. థ్యాంక్ యూ బ్రో. కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ఇక్కడ ఎన్ని మంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు బ్రో? అంటే రీల్స్ బేస్డ్ ఆన్ లైక్ సాంగ్సా లేకపోతే కంటెంట్ బేస్ చేస్తారా, ఏం చేస్తారు? అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారా? ఎవరు ఓన్ కాన్సెప్ట్స్ చేస్తారు, లైక్ కామెడీ కాన్సెప్ట్స్ కూడా రాసుకొని సొంతంగా చేస్తారు. ఓకే బ్రో, మీకు ఆల్ ద బెస్ట్. వాళ్ళు మీరు అంటే మీరు కూడా ఓన్ గా చేయడానికి ట్రై చేయండి, బాగుంటది. ఈ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్స్టాలో ఉన్న కాస్త చెత్త, కొద్దిగా చెత్త, మొత్తం కాదు. కొంతమంది టాలెంట్ పీపుల్ ఉంటారు, లైక్ మన రాజేష్ బ్రో లాగా మంచిగా చేస్తారు రీల్స్. లేదా బ్రో బాగుంటాయి బ్రో, బాగుంటాయి ఏమంటే అరే నిజంగా బాగుంటాయి ఏమంటే బాగుంటాయి బ్రో. కొన్ని మంది రీల్స్ బాగా చేస్తారమ్మా. ఇప్పుడు నేను కొన్ని మంది గురించి మాట్లాడతాను. వాళ్ళు ఎవరంటే లైక్ ఫస్ట్ ఒక టైప్ చూసుకున్నాం, లైక్ హౌస్ వైఫ్స్ ఏదో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో అన్నం పెట్టానండి, అన్నం ఉడికింది అండి, చూడండి అండి అని చెప్తారు. అన్నం మారిపోయిందంటే ఒక శారీ తీసాం వేస్తారు. మిలియన్స్ లో వ్యూస్, కింద కామెంట్స్. ఆ కింద కామెంట్స్ ఎలా ఉంటాయి? ఆవిడ పాపం పెట్టుకుంటుంది, ఏదో వీడియో పెట్టుకుంటుంది, మేడం మీరు సింగిల్ పేరెంట్ అంటారు. ఇంకోటి ఏమొచ్చి డైరెక్ట్ నంబర్ ఇచ్చేస్తాడు, నంబర్ ఇచ్చేసి కాల్ మీ మేడం అంటాడు. ఒకప్పుడు ఒక టైపు పాపం ఆవిడ బాగా చెప్పుకుంటే వీళ్ళ కింద నాకు అర్థం కాదు. అయితే వైఫ్స్ కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండవా, ఎంత ధైర్యంగా పెట్టాలి నాకు అర్థం కాదు పోయా. ఇది ఒక బ్యాచ్ పక్కన పెట్టాను. ఇంకో బ్యాచ్ అంటారు, వాళ్ళు ఏది అర్థం కాదు నాకు ఏంటంటే, అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఫస్ట్ దండం పెట్టది, ఆడికి మంచి ఫోన్ ఇస్తారు పోయా. మన గూగుల్ పిక్స్ కూడా వాడతారు కొంతమంది ఐఫోన్ తెస్తారు వాళ్ళ మదర్ ఫాదర్. వాళ్ళు ఖాళీగా ఉంటారా? వీధులు ఉంటాయి ఖాళీగా, రోడ్లు ఉంటాయి, వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్ ఖాళీగా ఉంటాడు, అరే మొబైల్ తీసుకోరా అంటాడు, తీసుకుంటాడు. అరే తెలుసుగా బేటా, ఆడు ఎవరు వార్నింగ్ చేస్తారు అర్థం కాదు. ఆడిని ఎవరు తిట్టాడు తెలియదు, తెలుసుగా బేటా అంటాడు. కింద కామెంట్ లో అన్నా నమస్తే అన్న, సలాం బాయ్ అన్నా, నేనేమో నీ బిగ్ ఫ్యాన్ అన్నా. కింద ఆవిడ ఈ రీల్ టెన్షన్ చేయబడిపోతుంది, ఏమనుకోవద్దు, ఈ రీల్ 10 మందికి షేర్ చేయండి మీకు పుణ్యం వస్తుంది అని అంటాడు. అయితే ఆడిపోయి కట్టుకుంటాడు ఉన్నాడు, ప్యాంట్కి 5 బొక్కలు, జుట్టు నిందా రంగు రంగు వేసుకుంటాడు, చిక్కుల్లాగా ఉంటది, మెల్లో ఏమో మాలలు వేసుకుంటాడు, కీచెన్లు ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు. ఆడికి ఒక బ్యాచ్ ఫాలోవర్స్, అదొక బ్యాచ్. పక్కన పెట్టేస్తే వాళ్ళ మనకి ఎటువంటి హాని ఉండదు భయ, ఏదో చూస్తాం నచ్చకపోతే బ్లాక్ పెట్టేస్తాం. కానీ మెయిన్ హాని ఎవరి వాళ్ళు అవుతుంది అంటే కొన్ని మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అవుతుంది. వాళ్ళు ఎవరంటే మెయిన్లీ అమ్మాయిలు మెథడ్ అనుకుంటుంది, తప్పు లేదు, అబ్బాయిలు కూడా ట్రై చేస్తారు, ఫాలో కొట్టారు, తెలిసిందే కదా మన సైకాలజీ గురించి. అట్లా ఉంటది అమ్మాయిలు. ఏదో బీచ్ లోకి వెళ్తారు, పరిగెట్టేసి పడిపోయి పరేషాన్ అంటారు, ఫాలో 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 ఫాలో. ఆమెకి ఒక 50K 60K ఫాలో తెచ్చేస్తారు భయ్య. ఆ ఖాళీగా ఉంటారా? మన లైక్ కొన్ని రెస్టారెంట్లు కొన్ని ఎవరెవరో ఆమెకి ప్రమోట్ చేయడానికి అడుగుతారు. ఆమె 7K 8K 10K అంటే మన ఎక్కువ ఉంది అంటే ఓకే 15K అని అంటారు. వీళ్ళని చూరుకుంటారా? ఓకే ఇచ్చేస్తారు, అమౌంట్ ఆమెకి ఇచ్చేస్తారు, ఆమె ప్రమోట్ చేస్తుంది, వెళ్తుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ ఉంటుంది భయ్య, దోశ వేస్తారు సూపర్ భయ్య, ముద్ద చట్నీ పక్క, బొంబాయి చట్నీ వేస్తారు, బొంబాయిలో కూడా దొరకదు అని అంటది. అని అన్ని వెంటనే మన వాళ్ళు తెలిసిందే కదా, ఒకరు చెప్పిన వెంటనే అబ్బా ప్రమోట్ చేసిందంటే పక్కగా బాగుంటుంది అని వెళ్ళిపోతాం. కొన్ని మనం ఒకరు వెళ్తాం, ఒకళ్ళు వెళ్దాం, మనతో ఒక ఫ్రెండ్ వేసుకొని వెళ్తాం. అందుకే మనకి డబ్బులు ఉండదు కదా, సెకండరీ అనుకోండి. ఆయన పట్టుకుని అరే మా అమ్మ ఒక అమ్మాయి ప్రమోట్ చేసిందిరా ఇక్కడ, సూపర్ ఉంటుంది అక్కడ, వెళ్ళి టేస్ట్ చేద్దాం అంటాడు. అక్కడ రియల్ అమ్మ ఏం చేస్తుంది అంటే దోశ బాగుందంగా అది ఆర్డర్ పెడతాం మనం. ఆర్డర్ పెట్టిన వెంటనే దోశ పెడతాడు, చిట్టు వాటర్ చిట్నీ వేస్తాడు. ఇదేంటబ్బా అమ్మాయికి కొత్త చిట్నీ వేస్తే మనం వాటర్ చిట్నీ మనం సేమ్ రెస్టారెంట్కి వచ్చామంటే ఆ సేమ్ రెస్టారెంట్కి వచ్చాం. మళ్ళీ అమ్మాయి చెప్తుంది భయ్యా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తారని చెప్తాం. అక్కడికి వెళ్ళి మేడం ఇది ఫాలో అప్ చూసి చెప్తాం 10%. ఆమె ఎవరు మాకు తెలియదు, బిల్ కట్టేసారు 10% లేదు 20% లేదు అని అంటారు. అయితే ఏమిటి ఒకటి మా ఫ్రెండ్ ప్రమోట్ చేసింది కదని చెప్పి మా ఫ్రెండ్ వెళ్ళాడు. ఏ వెళ్తున్నామా అంటే హోలీ కదా మా అమ్మ అంటే
అదేంటారు హోలీకి నువ్వు మరి ఆ రెస్టారెంట్కి వెళ్తున్నావు అంటే ఇంకో రెస్టారెంట్కి వెళ్తావు అంటే లేదు మామ ఫుడ్లో బాగా కలర్స్ కలుపుతారా కలర్స్ కొనుక్కొని వెళ్తున్నాను అన్నాడు. ఓకే నీ ఇష్టం మరి కొనుక్కొని అన్నాను. వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు భయ్య, ఏదో వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళని మనం నమ్మికోవడం. ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి బాగుంది అప్పుడు మనం చూసుకోవాలి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ దాని వల్ల అయితే మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కొన్ని పేజెస్ ఉంటాయి వాళ్ళు ఏదో కష్టపడి అసలు కంటెంట్ చేయడం మొక్క చేయరు, ఏదో స్క్రాప్ చేసుకుంటే 150 150K 200K ఫాలోవర్స్ సంపాదించుకొని రమ్మీలు గమ్మీలు డమ్మీలు ఏవో అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళకి అన్ఫాలో కొట్టండి భయ్య, ఇలాంటి క్లింకారీ వాళ్ళకి ఫాలో కొట్టండి. అలాంటి ఈవెంట్స్ పెడితే మళ్ళీ టాలెంట్ పీపుల్కి మర్చిపోయిన టాలెంట్ పీపుల్ కలిపించుకుంటాను అండి, నేను టాలెంట్ కాదనుకోండి. అంటే ఎవరికైనా ఆపర్చునిటీ వస్తే కొలాబరేషన్స్ అవుతాయి. ఫస్ట్ ఆ రమ్మీలు ఈ ఎవడెవడు ప్రమోట్ చేస్తున్నాడో వాళ్ళు అన్ఫాలో కొట్టండి. మళ్ళీ కంటెంట్ ఓన్ కంటెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లైక్ రాజేష్ బ్రో లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు మన గ్రూప్ ఆడాడు కదా, అప్పుడు మన లాస్ట్ చుట్టమల్ల ఒక సాంగ్ పడింది అక్క, అలాంటి వాళ్ళని ఫాలో కొడితే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది, రీచ్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఫాలో కొట్టండి భయ్య, స్క్రాప్ అయితే కొట్టకండి. మర్చిపోయిన కబాలి సందీప్ ఒక ఇన్స్టాగ్రామ్ లో బాగుంటుంది భయ్య, చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తాడు అబ్బాయి. ఓన్ కంటెంట్ రీల్స్ అబ్బాయిని కూడా ఫాలో కొట్టలేదు ఎవరు కదా నేనే, అది వేరే విషయం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు ఛాన్స్ ఇచ్చిన క్లింకారీకి అండ్ ఫుడ్ ఓ క్లాక్ రెస్టారెంట్ కి థ్యాంక్ యూ. ఆఫీస్ ఎగమింగ్